రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ తిరుపతి నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ వాలంటీర్ల పైన వస్తున్న అనేక ఆరోపణల నేపథ్యంలో వాళ్ళు ప్రస్తుతానికి నగదు పంపిణీ పథకాలకు దూరంగా ఉంచాలని ఈసీ నిర్ణయం తీసుకుంది కదా. సో ఇప్పుడు ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ ఉన్నారో వాళ్ళు నిబంధనలు ఏమేమి ఉంటాయి విధులకు సంబంధించి? ప్రియా, ఏదైతే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రంలో అత్యధికంగా ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికలకు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే నెపం మీద సుమారు 100 మందికి పైగా వాలంటీర్లను ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే విధుల నుంచి తొలగించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే వాలంటీర్ల విధులకు సంబంధించి ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయడము, ఇంటింటి నుంచి చెత్త పన్ను వసూలు చేయడం, అదేవిధంగా ఆ ఇంటింటి వివరాలు సేకరించి ప్రభుత్వానికి ఇవ్వడం, ఇవే వారి విధులు. అయితే కొంత పరిధి దాటి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి వివరాలు కూడా సేకరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఓటు నమోదులో కూడా వీరు కీలకంగా వహించారు. మొత్తం మీద అయితే ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలు చాలామంది హర్షిస్తున్నారు. మనతో ఈ విషయాల గురించి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు లక్ష్మీపతి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలు కరెక్ట్ అని అంటారా? 100% అండి. ఇంకా ఎక్కువ నిబంధనలు విధించుండాల్సింది. ఇప్పటి వరకు అయితే తక్కువ నిబంధనలే అనేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిందే ఆయన ఎన్నికల పార్టీ కార్యకర్తల రూపంలో వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఇది ప్రభుత్వానికి జనాలకి సేవ చేయడం కోసం కాదు. సేవ చేయాలనుకుంటే 5,000 రూపాయలకి వచ్చి ఎవరు సేవ చేయరు, ఉద్యోగం చేయరు. 5,000 రూపాయలకి ఉద్యోగం చేస్తున్నారంటే అర్థమైంది వాళ్ళు కార్యకర్తలే. వాలంటీర్ల వ్యవస్థని మొదటి నుంచి కూడా మనం అందరూ కూడా వ్యతిరేకిస్తూనే వచ్చారు. దానికి తగిన విధంగానే వాళ్ళ మంత్రులు అందరూ కూడా ఏంటంటే వైకాపా కార్యకర్తలే మీరు విస్తృతంగా ప్రచారం చేయండి, జనాలకి డబ్బులు పంచండి అనే లెక్కలో పెన్షన్లు ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారానే పంచడం. దాంతోపాటు కూడా ప్రమాదకరమైన రీతిలో ఇటీవల ప్రభుత్వం చివరి దశలో కులగణన చేపట్టింది. 4.5 సంవత్సరాల తర్వాత నువ్వు చివరి దశలో అసలు కులగణన ఎందుకు చేపట్టాలి అంటే ఆ పేరుతో ప్రజల యొక్క వ్యక్తిగత డేటాని మొత్తం సేకరించడం అనేది జరిగింది అక్కడ. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థకే విరుద్ధం. అది అయినా కూడా ప్రభుత్వాలు నిర్లజ్జగా వాటిని కొనసాగించాయి. అప్పుడంతా కూడా ఎవరు జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు కనీసం సుప్రీంకోర్టు అయినా కూడా ఎన్నికల కమిషన్ సూచనలు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది నిజంగా హర్షించదగ్గ పరిణామం. అయితే కూడా వాళ్ళని పూర్తిగా ఎన్నికలకి దూరం పెట్టాలి అనే పరిస్థితిపై కోర్టు చెప్పినా, ప్రభుత్వం చెప్పినా, ఎన్నికల కమిషన్ చెప్పినా ప్రభుత్వం అయితే నిర్లజ్జగా వాళ్ళని ఏదో రూపంలో వినియోగించుకొని ప్రజల వద్దకి వాళ్ళ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళడానికే కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు జరిగే పని అంతా కూడా వాళ్ళని రాజీనామా చేసి మీరు పనిచేయండి, మళ్ళీ మేము ఎన్నికలు అయిపోతాను, మిమ్మల్ని మళ్ళీ మేము వాలంటీర్లుగా తీసేసుకుంటాం, ఈసారి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం మీకు అని చెప్పడం, ఇవన్నీ ఇంత పబ్లిక్గా జనాల్ని మోసం చేస్తూ ఇటు వాళ్ళ వాలంటీర్ వ్యవస్థని దుర్వినియోగపరుస్తూ చేస్తూ ఉంటే అసలు ఎన్నికల కమిషన్ కూడా కొంచెం ఎందుకో జనానికి అనిపిస్తూ ఉంది ముందులాగా ఖచ్చితంగా నిబంధనలు పాటించలేకపోతా ఉందని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా చూడండి ప్రతి చోట కూడా ఎన్నికల నిబంధనలు అమలు కావడం లే. ఎక్కడ చూడు సిద్ధం హోర్డింగ్లు ఉన్నాయి, ప్రభుత్వం ఒక పలకలు ఓపెన్ చేసినట్టు అలాగే ఉన్నాయి. వాలంటీర్లు నిర్లజ్జగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి. అప్పుడు ఇంకొకరికి భయం ఉంటుంది. ఏదో సూచనలు ఇచ్చేసి వాళ్ళని వినియోగించుకోకూడదు, అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అంటే ప్రభుత్వాలు భయపడే పరిస్థితుల్లో లేవు. ఆ ప్రభుత్వాన్ని నిజంగా ఖచ్చితంగా మీరు చేయాలని అనుకుంటే వాలంటీర్లని ఇప్పటికే చిత్తూరు జిల్లాలో కొంతమందిని తొలగించారు. వాళ్ళు పార్టీకి పనిచేస్తున్నారు. అట్లా కాకుండా క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం కానీ మీరు యాక్షన్ తీసుకోగలిగితే అప్పుడు వాళ్ళు కట్టడి అవుతారనేది మా ఉద్దేశం. ఎన్నికల కమిషన్ ఏదైతే హైకోర్టు తీర్పు ప్రకారం ఇచ్చిన ఆదేశాల్లో ఎన్నికల విధుల్లో ఎవరైనా వాలంటీర్లు పాల్గొంటే వారి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే వాలంటీర్ వ్యవస్థ రేపు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ ఏ విధంగా పంపిణీ చేస్తారనేది రేపు చూడాలి. ముఖ్యంగా అయితే సచివాలయ ఉద్యోగులు ఇబ్బడిగా ఉన్నారు. కేవలం అయితే ఒక వార్డుకు ఒక గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి అంత ఇబ్బందిగా ఉండదు. నగర ప్రాంతాల్లో వాలంటీర్లు అయితే పెన్షన్ పంపిణీ ఈజీగా జరిగేది. కేవలం 50 గృహాల్లో కేవలం 10 నుంచి 5 మంది 15 మంది మాత్రమే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. వారికి పెన్షన్ ఈజీగా ఇచ్చే అవకాశం
అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం కొంత ఇబ్బందికరంగా మారుతుందని సచివాలయ ఉద్యోగులతో పాటు ఏదైతే పెన్షన్ దానికి సంబంధించిన డిఆర్డీఏ అధికారులు కూడా అంటున్నారు. మొత్తం మీద అయితే వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఆదేశాలను మాత్రం అటు ప్రతిపక్షాలతో పాటు మిగతా వాదులంతా ప్రజాస్వామ్యవాదులంతా హర్షిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే వ్యక్తిగత స్వేచ్ఛ ఇప్పటికే వ్యక్తిగత వివరాలు పూర్తి స్థాయిలో వాలంటీర్ల వద్ద ఉన్నాయి, అదేవిధంగా పార్టీ కార్యాలయాలకు కూడా చేరుకున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాలంటీర్లు ఉన్నా లేకున్నా వారికి ఏం భయం లేదంటున్నారు. మరికొంతమంది వాలంటీర్లు తెలివిగా అటు అధికార ప్రతిపక్ష పార్టీలకు తమ దగ్గర ఉన్న వివరాలను ఏకంగా అమ్మివేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రియా, మొత్తం మీద అయితే వాలంటీర్ వ్యవస్థ చాలా వరకు ఎన్నికల సమయంలో దుర్వినియోగం అవుతుందని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ కూడా హరించుకుపోతున్న పరిస్థితి, వ్యక్తిగత వివరాలన్నీ ప్రభుత్వం వద్దకు కానీ అటు ఎవరికి కావాల్సింటే వారి వద్దకు యథేచ్ఛగా చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థ అవసరం అంటూ కూడా ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నప్పటికీ వాలంటీర్ల వల్ల అనేక మేలు జరిగాయని ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఒక వివాదాస్పదమైన వ్యవస్థగా మారిందని మాత్రం చెప్పవచ్చు. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.